డీటెయిల్స్ చూస్తే విజ్ఞానం ద్వారానే దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని ఆరోగ్య వైద్య శాఖల మంత్రి దామోదర రాజనరసింహ మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం మండలం కొల్లూరులోని ది గౌడియం స్కూల్లో జరిగిన దక్షిణ భారత విజ్ఞాన ప్రదర్శన 2026 5వ రోజున ఘనంగా ముగిసింది. 5 రోజుల ఈ విజ్ఞాన ప్రదర్శనలో దక్షిణ భారతదేశంలోని 6 రాష్ట్రాల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు వందల సంఖ్యలో వినూత్న విజ్ఞాన సాంకేతిక ప్రాజెక్టులను ప్రదర్శించారు. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ మ్యూజియం, బెంగళూరు అరబిందో ఫార్మా సహకారంతో ఈ ప్రదర్శన జరిగింది. విజేతలకు బహుమతులు, పాల్గొన్న అందరికీ సర్టిఫికెట్లు, జ్ఞాపికలు ప్రదానం చేశారు. To congratulate all of them, and I would like to quote one sentence from Darwinism. What Darwin says is struggle for existence and survival of the fittest. If you do the struggle for your existence, then you will become the bright students of the society and you will bring the name and fame to the country, that is Vikasit Bharat 2047. Whatever the goal is fixed by our Honorable Prime Minister for the year of 2047, I hope that you all will become the future citizens and future scientists of this country. In developing the nation, science teacher, I would like to congratulate all of them, and I would like to quote one sentence from Darwinism. What Darwin విద్యుత్ అధికారులపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లు గడుస్తున్నా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వేయటం లేదని ఫైర్ అయ్యారు. ప్రజల ప్రాణాలు పట్టవా అంటూ ఎమ్మెల్యే మండిపడ్డారు. తక్షణమే విద్యుత్ సమస్యలను పరిష్కరించుకుంటే సస్పెండ్ చేయిస్తామని వార్నింగ్ ఇచ్చారు. విద్యుత్, మున్సిపల్ అధికారులు కలిసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు. విద్యుత్ ఉన్నతాధికారులకు స్థానిక ఆఫీసర్ల సమస్యలపై ఎమ్మెల్యే ఫోన్లో ఫిర్యాదు చేశారు. మొత్తం భూమికి వైర్లు అంతుంటే ఇక మీ డిపార్ట్మెంట్ అస్తవ్యస్తమైనటువంటి ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ సందుకి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా ఒకరోకు డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఒకరోకేమో కరెంటు వైర్లన్నీ భూములకు అంతున్నాయి, ఇంకొకరోకేమో వాళ్ళకు కష్టమైన పని ఉంది. ప్రభుత్వంలో ఉంటే మాదే బాధ్యత, వాళ్ళని కూడా అన్ని విధాలు చూడడం. కానీ వాళ్ళు పని చెయ్యకపోతే డిపార్ట్మెంట్ కు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మాదే. వాళ్ళు సరిగ్గా పని చేస్తే మంచిదే, వాళ్ళకు మెటీరియల్ లేకపోతే మేము ఇప్పిస్తాం. కానీ ఎవ్వరు ఆఫీసులలో కూర్చొని ఇక్కడ బయటికి రాకపోతే అది కష్టమైన పని. ఇప్పుడు నేను వచ్చినప్పుడే చూడాలి అంటే నేను గల్లీకి ప్రతి గల్లీ అన్ని గల్లీలు తిరిగి చూడలేను కదా. వచ్చినప్పుడు చూస్తాను. 10 సంవత్సరాల నుంచి కింద వైర్లు అంతుంటే మీరు అది ఫోటో పెట్టుకోండి. ఇంత అధ్వానంగా ఉంటే నిజంగా వాళ్ళు కూడా పని చేయమని నేను అడుగుతున్నా. వాళ్ళు మావోళ్ళు కాదంటలేను, పని చేయకపోతే మావోళ్ళు కాదు. పేదోడు మావోడు, మనోడు, మనందరోడు. పేదోనికి వాడు రోజు కూలీ నాలి చేసుకొని పొద్దుముఖంగా వస్తాలకు ఇంటి చుట్టూ కరెంటు లేక కింద వైర్లుంటే ఆ పిల్లలు వదిలిపెట్టిపోతే. చంద్రబాబు నాయకత్వంలో మంత్రులందరం మొదట కూలీలుగా పనిచేస్తామని మంత్రి పయ్యావుల లోకేశ్వర్ అన్నారు. పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలో పత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న చివరి రోజు ఎడ్లబండ లాగుడు పోటీల కార్యక్రమంలో పయ్యావుల పాల్గొన్నారు. డబుల్ ఇంజన్ సర్కారుకు గుర్తుగా ఎడ్లబండ లాగుడు పందాలు జరుగుతున్నాయని మంత్రి పయ్యావుల అభివర్ణించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో గోడదెబ్బ, చెంపదెబ్బ చూశామన్నారు. ఆ 5 ఏళ్లలో అవినీతి, దుర్మార్గ పాలన, ప్రజలను పట్టించుకోని పాలన చూశామని చెప్పారు. ఇప్పుడు ప్రపంచం మనవైపు చూసేలా చంద్రబాబు పాలన సాగుతోందని మంత్రి పయ్యావులు తెలిపారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, భాష్యం రామకృష్ణ, ఎన్ఆర్ఐ కోమటి జయరాం పాల్గొన్నారు. జతల వరకు పార్టిసిపేషన్ జరిగాయి. ఇప్పటిదాకా తెలుగు జాతి సంస్కృతిని, వైభవాన్ని గుర్తు చేసేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి స్థానిక శాసనసభ్యులు పుల్లారావు గారు చేసినటువంటి ఏర్పాట్లలో ప్రతిరోజు వేల మంది రైతులు, యువకులు పాల్గొనడం చూస్తూ ఉంటే ప్రజల్లో ఎంత ఉత్సాహం ఉంది అనేటువంటిది కనపడుతుంది. ఇదొక రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ పోటీలు మరొక్కసారి మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని, మన వైభవాన్ని గుర్తు చేసేలాగా ఉన్నాయి. క్రెడిట్ చోరీకి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని విశాఖపట్నం పార్లమెంటరీ అబ్జర్వర్ కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధిని తానే చేసినట్లు చెప్పుకునేందుకే ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. వెనుకబడిన ప్రాంతం కనిగిరి నియోజకవర్గాన్ని
వనరులు లేని జిల్లా మార్కాపురంలో కలిపి ప్రజలకు అన్యాయం చేశారని ఆరోపించారు. జలదాన లేని కనిగిరి ప్రజల తాగు సాగునీరు నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తెస్తామని బాబు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు 2 ఏళ్లైనా అమలు చేయలేదని బాబురావు విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబు క్రెడిట్ చోరీ మానుకొని ప్రజలకు మంచి జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో మాత్రం అంత వెనకబడిన ప్రాంతాన్ని ఏమీ లేని ప్రాంతాన్ని తీసుకొచ్చి ఈ విధంగా మనం మార్కాపురం జిల్లాకు చేశారు. సరే చేశారు, అయిపోయింది. చేసిన తర్వాత ఇక్కడ రైతులకి పొలాలకి నీరు ఎక్కడి నుంచి రావాలి, తర్వాత తాగునీరు కూడా లేదు మన దగ్గర. వర్షపాతం మీద బతికే 4 నియోజకవర్గాలు, ఈ వర్షపాతం మీద నడిచే 4 నియోజకవర్గాలకి ఏ విధంగా మీరు నీళ్లు సప్లై చేస్తారు? అంటే మనుషులకే కాదు, పశువులకు కూడా నీళ్లు కావాలి, మన పొలాలకు నీళ్లు కావాలి. ఇవన్నీ ఏ విధంగా చేస్తారనే ఒక భరోసా కూడా ఈ ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. టక్క చేసేసారు, వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు, అయిపోయింది. ఇప్పుడు ఆఫీసులు పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కనిగిరి నియోజకవర్గానికి వస్తే మాత్రం అప్పుడు నిమ్స్ ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టారు మన ఈ మధ్య. అంటే చిన్న తరహా పరిశ్రమలు దానికి సంబంధించింది. ఆ చిన్న తరహా పరిశ్రమలో పెడతారా, నిమ్స్ కూడా దాంట్లో ఇంక్లూడింగ్ ఉంటుందా, అది కూడా క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే పబ్లిక్ అంతా చూస్తున్నారు, మనకు ఏ ఏరియాలో ఒక క్లారిటీ వస్తే తప్ప ఏ విధంగా చేయగలరు, ఏ విధంగా రాగలదు. తర్వాత ఇంక రోడ్స్ ఏంటంటే డెవలప్మెంట్ రోడ్స్, తర్వాత రామాయపట్నం పోర్ట్ అని. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు తమ క్రెడిట్ దొంగిలించారని జగన్ అనడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎలాంటి అభివృద్ధి క్రెడిట్ లేని నేత జగన్ అని మండిపడ్డారు. ప్రపంచ దేశాల్లో విశ్వసనీయత, గుర్తింపు, అంతర్జాతీయ స్థాయి క్రెడిట్ ఉన్న ఏకైక నేత చంద్రబాబే అన్నారు. బాబు దావోస్ పర్యటనలో పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు ఏపీ వైపు ఆకర్షితులయ్యారని తెలిపారు. ఇదే సీఎం నాయకత్వ సామర్థ్యానికి, ప్రపంచ స్థాయి క్రెడిట్కు స్పష్టమైన నిదర్శనమని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. వాళ్ళు ఏం చెప్తున్నారు మనకి సురేష్? ఆల్రెడీ మనకి పెట్టింది 55,000 పెట్టారు సార్. అదే 58,000 అని రాశాడు దీంట్లో. 58,000 రూపాయలు 55,000 పెట్టారు సార్. పెట్టిన తర్వాత స్టార్టింగ్ 12,000 తహసీల్దార్ గారి ఆఫీసులో ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడ తహసీల్దార్ గారు, అలాగే ఎంపీడీఓ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, జెడ్పీటీసీ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, ఇట్లా అందరం కలిసి ఇక్కడ ఈ యొక్క అర్జీలను స్వీకరించడం జరిగింది. ఇక్కడ దాదాపు 70 అప్లికేషన్స్ సమస్యల మీద వాళ్ళు అందించడం జరిగింది. ఎక్కువగా వచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో రెవెన్యూ ఇష్యూస్ కూడా తహసీల్దార్ గారికి నేను వెంటనే చెప్పాను. వారు కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. వెంటనే ఈ యొక్క అప్లికేషన్స్ ను నా యొక్క దీని నుంచి వారికి పంపించిన తర్వాత వాళ్ళు వీటిని తీసుకొని ఫీల్డ్ కి వెళ్లి వాటి పరిష్కారం కోసం వెంటనే కార్యాచరణని వారు మొదలు పెట్టడం జరుగుతుందని వారు కూడా తెలియజేశారు. మనకి ప్రభుత్వ రాజముద్రతో కూడినటువంటి పాస్ పుస్తకాలను అందజేస్తూ జాయింట్ ఎల్పిఎం లో ఉన్నటువంటి వాటిని కూడా మేము క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఈ రోజు నేను ఆర్ఎన్బి రోడ్లకు సంబంధించి 4 కోట్ల రూపాయలకి ఏదైతే గిద్దలూరు నుంచి రాజుపాలెం పోయే రోడ్డుని డబుల్ రోడ్ చేసేది ఇవాళ భూమి పూజ కూడా చేశాం. నియోజకవర్గ వ్యాప్తంగా 15 కోట్ల రూపాయల పైచులకు ఆర్ఎన్బి రోడ్లని ఈ రోజు మేము అభివృద్ధి చేస్తా ఉన్నాం. ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని తహసీల్దార్ గారి ఆఫీసులో ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడ తహసీల్దార్ గారు, అలాగే ఎంపీడీఓ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, జెడ్పీటీసీ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, ఇట్లా అందరం కలిసి ఇక్కడ ఈ యొక్క అర్జీలను స్వీకరించడం జరిగింది. ఇక్కడ దాదాపు 70 అప్లికేషన్స్ సమస్యల మీద వాళ్ళు అందించడం జరిగింది. ఎక్కువగా వచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో రెవెన్యూ ఇష్యూస్ కూడా తహసీల్దార్ గారికి నేను వెంటనే చెప్పాను. వారు కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. వెంటనే ఈ యొక్క అప్లికేషన్స్ ను నా యొక్క దీని నుంచి వారికి పంపించిన తర్వాత వాళ్ళు వీటిని తీసుకొని ఫీల్డ్ కి వెళ్లి వాటి పరిష్కారం కోసం వెంటనే కార్యాచరణని వారు మొదలు పెట్టడం జరుగుతుందని వారు కూడా తెలియజేశారు. మనకి ప్రభుత్వ రాజముద్రతో కూడినటువంటి పాస్ పుస్తకాలను అందజేస్తూ జాయింట్ ఎల్పిఎం లో ఉన్నటువంటి వాటిని కూడా మేము క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో డబుల్ బెడ్రూమ్ కాలనీని ప్రత్యేక మున్సిపల్ వార్డు చేయాలని మున్సిపల్ ఆఫీస్ వద్ద కాలనీ వాసులు నిరసన చేశారు. ఖానాపూర్లో పేదలకు ఇచ్చిన 400 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 1500 మంది నివాసం ఉంటున్నారు. 3 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఇండ్లకు పత్రాలు ఇవ్వకపోవడంతో అభివృద్ధి జరగటం లేదని వారు విచారం వ్యక్తం చేస్తున్నారు.
డబుల్ బెడ్రూమ్ సపరేట్ వార్డుగా ప్రజల కోరిక మేరకు డబుల్ బెడ్రూమ్ సపరేట్ వార్డుగా ఏదైతే డబుల్ బెడ్రూమ్ కాలనీ ఏర్పాటు చేసి 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల కాలంలో దాన్ని సపరేట్ వార్డుగా గుర్తించకపోవడం మూలంగా 12 వార్డులకు సంబంధించినటువంటి ప్రజలు అక్కడ నివాసం ఉంటున్నారు. చెల్లాచెదురుగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనటువంటిదని చెప్పేసి పాలకులు చెప్తా ఉన్నారు, రాజ్యాంగం చెప్తా ఉన్నది. మరి రాజ్యాంగ ఆదేశిక సూత్రాలని కూడా మా వార్డును సపరేట్ చేయమని చెప్పేసి కోరడం జరిగింది. మా వార్డులో నివసిస్తున్నటువంటి వాళ్ళందరికీ ఇంటి పట్టాలు ఇవ్వడం అని చెప్పేసి కోరడం జరిగింది. ఇవాళ కనీస సౌకర్యాలు కల్పించడం అని చెప్పి కోరడం జరిగింది. అయినా అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మేము మరొకసారి జనవరి నెలలో మరొక పిటిషన్ కలెక్టర్కి పెట్టడం జరిగింది. ఆ పిటిషన్ ఆధారంగా మరి ఎవరు స్పందించకపోవడం మూలంగా మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి పరిస్థితిలో మరి ఇవాళ మాకు ఓటు ఒక కాడ వేసేటువంటి ఒకే వార్డుగా లేనటువంటి స్థితిలో మరి 12 వార్డులకు సంబంధించినటువంటి 12 మంది కౌన్సిలర్లు మాకు ఎలా రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కరీంనగర్లో అరైవ్ అలైవ్ పేరిట భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సిపి గౌష్ ఆలం పేరెడ్ గ్రౌండ్లో జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని వారు పిలుపునిచ్చారు. పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్న ఈ యాత్ర సందర్భంగా ప్రధాన కూడళ్లలో ప్రజలకు అవగాహన కల్పించారు. In addition to that, the Arrive Alive program కూడా స్పెసిఫిక్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ రిలేటెడ్ స్టార్ట్ చేయడం జరిగింది బై తెలంగాణ పోలీస్. దీంట్లో రోడ్ సేఫ్టీ రిలేటెడ్ ప్రిన్సిపల్స్, ఎందుకు యాక్సిడెంట్ జరుగుతుంది, ఏమేమి మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఫ్యాక్ట్ ఈస్ 90% యాక్సిడెంట్ ఇప్పుడు హ్యూమన్ ఎర్రర్ వల్ల జరుగుతుంది. దాట్ మీన్స్ హ్యూమన్ ఎర్రర్ జరగకపోతే యాక్సిడెంట్ జరగదు. దట్ ఈస్ 90%. సో అందరూ అలర్ట్ గా ఉంటే, సేఫ్టీ ప్రిన్సిపల్స్ ఫాలో చేస్తే 90% యాక్సిడెంట్స్ విల్ రిడ్యూస్ ఐడియలీ. దీనివల్ల ఈ టార్గెట్ అవేర్నెస్ మేము పెట్టాము. కరీంనగర్ జిల్లాలో చూస్తే లాస్ట్ ఇయర్ అరౌండ్ 200 మంది చనిపోయారు, 200 మెంబర్స్. స్పెసిఫిక్ గా దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఇస్ ఆఫ్ 2-wheeler రైడర్. దీంట్లో 40% దాదాపు 80 పీపుల్ దే డైడ్ హు ఆర్ 2-wheeler రైడర్ యాక్సిడెంట్ లో. ముఖ్యంగా మెయిన్ రీజన్ దీంట్లో మోర్ దెన్ 90% రీజన్ ఇస్ రైడింగ్ వితౌట్ హెల్మెట్. దీనివల్ల హెల్మెట్ అవేర్నెస్ గురించి స్పెసిఫిక్ గా ఈరోజు దేశవ్యాప్తంగా మాంసాహార శాకాహార జంతువుల గణన చేపట్టారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా మంకల్ ఫారెస్ట్ రేంజ్ ప్రాంతంలో పులుల గణన, జంతువుల సంఖ్యను నిర్ధారించడానికి సర్వే చేపడుతున్నామని మంకల్ రేంజర్ ప్రభాకర్ అన్నారు. వెలిమినేడు అడవి ప్రాంతంలో గోల్డెన్ జాకిల్ డాగు కెమెరాలు బంధించామని చెప్పారు. వీటి వలన ప్రజలకు ఎటువంటి ప్రమాదం ఉండదన్నారు. దేశవ్యాప్తంగా జంతువుల గణనను పీఎం చైర్మన్ ఆధ్వర్యంలో 4 ఏళ్లకోసారి సర్వే చేపడతామని రేంజర్ ప్రభాకర్ చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ లో భాగంగా అసలు ఈ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ ఎందుకనంటే ఇది 6 days ప్రోటోకాల్ ప్రకారంగా జరుగుతుంది. మొదటి 3 రోజులేమో ట్రయల్ పాత్ లో చేస్తాము, ఇంకో 3 రోజులేమో ట్రాన్సాక్ట్ లో చేస్తాము. ఈ ట్రయల్ పాత్ ట్రాన్సాక్ట్ ఏంటి అని అంటే, ట్రయల్ పాత్ అనేది కార్నివోర్ అంటే మాంసాహార జంతువుల యొక్క గణన చేయడానికి నిర్దేశించిన విధానం అది. అలాగే ట్రాన్సాక్ట్ అనేది కేవలం శాకాహార జంతువులను గణన చేస్తాం. ఈ ట్రయల్ పాత్లో మనం చేస్తున్నప్పుడు ఏంటంటే సంఖ్య. కర్నూలు జిల్లా ఆలూరులో ఆదోని జిల్లా ప్రకటించాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో సంపూర్ణ బంద్ పాటించారు. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఆంధ్ర, కర్ణాటక వెళ్లే వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఆదోని జిల్లా ప్రకటించాలని విరూపాక్షి డిమాండ్ చేశారు. ఆదోని జిల్లా ప్రకటిస్తే పశ్చిమ ప్రాంతాలైన ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గాలు అభివృద్ధి అవుతాయన్నారు. 2 నెలల నుంచి మన ఆదోని జిల్లా కావాలని మన 5 కాన్స్టిట్యూన్సీలు ఏదైనా వనరు రావాలన్నా, మెడికల్ కాలేజ్ రావాలన్నా, ఎందుకంటే మెడికల్ కాలేజ్ కానీ ఆదోనిలో పడింది కాబట్టి దాని చుట్టుపక్కల చాలా అభివృద్ధి అవుతుంది. ఈ పశ్చిమ ప్రాంతాలన్నీ చాలా అభివృద్ధి చెందుతాయి. ఇప్పుడు ఎందుకు మేము జిల్లా మామూలు అన్ని జిల్లాలు ఉంటే మేము ఏమనే వాళ్ళం కాదు, మాకు చాలా లాంగ్ అవుతుంది. కర్నూలు జిల్లా మాకు 120 కిలోమీటర్లు అవుతుంది. ఆదోని అయితే 20 కిలోమీటర్లు ఉంది. 120 ఎక్కడ 20 కిలోమీటర్లు అనే విధంగా ఆదోని జిల్లా కావాలని అందరూ అనుకుంటున్నారు. మళ్ళీ ఎందుకో ఈ చంద్రబాబు నాయుడుకి ఎందుకు మళ్ళీ ఈ పశ్చిమ ప్రాంతం మీద ఎందుకు ప్రేమ లేదో, అదేవిధంగా ఆయన
అదే అమరావతి అక్కడే ఉన్నారు కానీ మళ్ళీ ఇక్కడికి ఓట్లేసి ఆయనకి అందరూ గెలిపించినారు. 5 కాన్స్టిట్యూషన్ లో ఈ రోజు బంద్ ప్రకటించినారు. 5 కాన్స్టిట్యూషన్ లో చాలా అద్భుతంగా ఈ రోజు బంద్, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆదోని జిల్లా కావాలని స్వచ్ఛందంగా ఈ రోజు బంద్కి పిలుపునిచ్చారు. స్వచ్ఛందంగా బంద్ చేసి పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, కలెక్టర్ కుత్రికా శుక్లా పాల్గొన్నారు. క్రమం తప్పకుండా సెప్టిక్ ట్యాంకును శుభ్రపరచడం ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు ఆ వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర. ఏలూరు జిల్లా ఏలూరు 2వ డివిజన్ నల్లదిబ్బ రోడ్డు పనులకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, ఎమ్మెల్యే బడేటి శెట్టి శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు నిర్మాణానికి 65 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు ఎంపీ మహేష్ చెప్పారు. వచ్చే 2 నెలల్లో రోడ్డు నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, స్థానిక కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. నల్లదిబ్బ దగ్గర రోడ్డు ఎప్పుడో నుంచి ఇబ్బందిగా ఉంది, అలాగే ఒక వంతెన కూడా ఇబ్బందిగా ఉంది. ఈ రెండు దానికి కలిపి ఆల్మోస్ట్ 65 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ పనులు కూడా స్టార్ట్ చేసాం, కాంట్రాక్టర్ కూడా ఫైనలైజ్ అయిపోయింది. ఇంకా వచ్చే ఒక 2-3 నెలల్లోనే వర్కులు అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. ఇక్కడ ఎప్పుడు మేము లాస్ట్ టైం కూడా వచ్చి ఇక్కడ అంతా ఎమ్మెల్యే గారు, నేను అందంగా నడిచి చూసాము. ఇబ్బందిగా ఉందని ఎమ్మెల్యే గారు అడిగితే ఫండ్స్ ఎక్కడో పక్క అరేంజ్ చేయాలని, ఎమ్మెల్యే గారికి ఏదైనా పన్ను ఉందంటే వదిలిపెట్టకుండా నన్ను ఇప్పటికి 10 సార్లు ఫాలోఅప్ చేసి నాకు ఈ రోడ్ కావాల్సిందని పిలుచుకొని వచ్చి ఇక్కడ నడిపించి ఆ రోడ్డు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఇవాళ ఆ పనులు స్టార్ట్ చేస్తాం. ఇంకా వచ్చే 3-4 నెలలు కూడా వర్కులు కూడా అయిపోతాయి. అయిపోయినాక ఇక్కడ వీళ్ళందరికీ కూడా సహకారంగా కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతారని కూడా తెలుపుకున్నాం. 2వ డివిజను నల్లదిబ్బ దగ్గర రోడ్డు ఎప్పుడో నుంచి ఇబ్బంది. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. 3 లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా డిఆర్ఓ మురళి ఏసీబీ వాళ్లకు రెడీ హ్యాండెడ్గా చిక్కారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో లంచం తీసుకుంటున్న డిఆర్ఓను అధికారులు పట్టుకున్నారు. క్యాటరింగ్ చేసిన బిల్లులు మంజూరు చేసేందుకు మురళి లంచం చేసినట్లు అధికారులు తెలిపారు. 26 లక్షల రూపాయల క్యాటరింగ్ బిల్లు మంజూరు చేసేందుకే మురళి లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు అందింది. రేట్లో డిఆర్ఓగా పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తున్న ఏకా మురళి గారిని ఆయన 3 లక్షలు కంప్లైంట్ నుంచి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. డిఆర్ఓ గారు సాగర్మాత క్యాటరింగ్ సర్వీసెస్ అనే వాళ్ళ దగ్గర లంచంగా 3 లక్షలు డిమాండ్ చేసి తీసుకుండగా మేము పట్టుకోవడం జరిగింది రెడ్ హ్యాండెడ్గా. అలాగే అందరూ కూడా 1064కి కాల్ చేసి ఎక్కడైనా అవినీతి జరిగినా కూడా, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నా, లేదు అవకతవకలు జరుగుతున్నా కూడా వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి. గీతం సంస్థకు 5,000 కోట్ల విలువైన భూమిని కూటమి సర్కార్ కట్టబెట్టేందుకు పథకం రెడీ చేసిందని విశాఖ జిల్లా సిపిఎం కార్యదర్శి జగ్గునాయుడు ఆరోపించారు. మధురవాడ జోన్లోని ఎండాడ, ఋషికొండ గ్రామాల్లో 54 ఎకరాల 79 సెంట్ల భూమిని ఎంపీ భరత్కు అప్పగించాలని చూస్తోందన్నారు. ఈ నెల 30న జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ఎజెండాలో 15వ అంశంగా దీన్ని చేర్చిందని జగ్గునాయుడు తెలిపారు. జీవీఎంసీ కమిషనర్ వెంటనే ఈ అంశాన్ని ఎజెండా నుండి తొలగించి భూదోపిడీని నిలువరించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. 2011లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం స్థానిక సంస్థల పరిధిలో ఉన్నటువంటి భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి వీల్లేదు. 2011లో నాటి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ జీవో నెంబరు 571 విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టకూడదు. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలని, తీర్పుల్ని, ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రభుత్వ జీవోల్ని ప్రభుత్వమే ఉల్లంఘించి ఎంపీ తాలూకా భూముల్ని రిజర్వేషన్ చేయడం కోసం పూనుకోవడం చెప్పినది దుర్మార్గ విషయంగా సిపిఎం పార్టీ భావిస్తా ఉంది. టీడీపీ ఎంపీ సంబంధించిన భూముల్ని రెగ్యులైజ్ చేయడం కోసం మీరు పూనుకుంటున్నారు, దోచిపట్టడం కోసం సిద్ధపడతా ఉన్నారు. ఎందుకైనా ప్రజలు మిమ్మల్ని ఓటేసి గెలిపించదని చెప్పని సిపిఎం పార్టీ మేము నిరసిస్తా ఉన్నాం. ఎన్నికల్లో కూటమి చెప్పింది మేము ఈ భూములన్నింటినీ క్రమబద్ధంగా చేస్తాం, పేద నివాస హక్కులు కల్పిస్తామని చెప్పని ఎన్నికలు చెప్పారు. వాళ్ళు పట్టాలు ఇవ్వకుండా
కుర్రీలు పెట్టే కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి ప్రభుత్వాలు ఎన్నికల ముందు ప్రజలు చెప్పింది ఒకటి, గెలిచిన తర్వాత తన అనుయాయులకి, తన పార్టీ ఎంపీలకి ప్రభుత్వాలకు ఆస్తుల్ని, భూముల్ని దోచిపెట్టడం లక్ష్యంగా పెట్టుకుని ఈరోజు పవర్ గొలుపుతా ఉన్నారు. ఎప్పటికైనా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీలను వికారాబాద్ జిల్లా తాండూరు పరిధిలోని చంద్రవంచ గ్రామస్తులు అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారుల తీరుపై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సర్పంచ్ ప్రజల అభిప్రాయం లేకుండా ఇసుక రీచ్కు అనుమతి ఇవ్వడంపై గ్రామస్తులంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి పర్మిషన్లు ఒక చోట నుంచి మరొక చోటుకు తరలిస్తున్నారని అన్నారు. గతంలో 100 టిప్పర్ల వరకు ఇసుకను తరలిస్తుంటే అడ్డుకుంటే 4 రోజులు బంద్ చేసి రాత్రి ఎవరూ లేని సమయంలో మళ్ళీ ఇసుకను తరలిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 సార్లు వచ్చినప్పుడల్లా ఏదో ఒక కొత్త పేపర్ తీసుకొని వస్తారు. వ్యాలిడ్ కాని పేపర్లు, ఫేక్ అనుమతులతోని చంద్రవంచ గ్రామంలో ఇట్లాంటి కుప్పలు ఎన్నో మాయం చేసిండ్రు. 100 ట్రిప్పుల దగ్గర అక్రమ రవాణా జరిగింది. ప్రభుత్వ పథకాల పేరిట ఈ వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్న నాయకుడు ఎవరు? ఈ రకంగా చంద్రవంచ గ్రామంలో ఇసుక రవాణాని మేము ఎట్టి పరిస్థితుల్లో అనుమతించము. ఇక్కడ మైనింగ్ చేయాలంటే సంబంధిత సీసీ కెమెరా ఉండాలి, సంబంధిత అధికారి ఉండాలి. ఎన్ని టన్నులు పోతున్నాయి, ఎన్ని ట్రిప్పులు పోతున్నాయి అనే లెక్కపత్రం ఏం లేకుండా మా పైరున ఇట్లా దౌర్జన్యం చేసుకుంటూ, ఇక్కడ వచ్చిన కాంట్రాక్టర్ జులుం చేసుకుంటూ, మా నోరు ఓడుతూ ఇలాంటి అక్రమ రవాణాని ప్రోత్సహిస్తున్నాడు. అక్రమ రవాణాని అడ్డుకునేందుకు సంబంధిత లోక కళ్యాణం కోసం ఆదివారం 1,00,000 మట్టి లింగాలకు వేద మంత్ర ఉచ్చారణలు, పూజలు, లింగార్చన నిర్వహిస్తామని వేద పండితులు తెలిపారు. వేములవాడ శంకర మఠంలో కొత్తగా నిర్మిస్తున్న అభినవ విద్యాతీర్థ సదన్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి లక్షలాది మంది భక్తులు తెలంగాణ నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వస్తుంటారని వారు చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని శంకర మఠానికి చెందిన వేద పండితులు తెలిపారు. యుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగంలో కృతయుగం నుండి రాజరాజేశ్వరుడు ఇక్కడ ఆవిర్భవించి ఋషి ప్రతిష్ఠితమై మన అందరినీ కూడా ఆశీర్వదించడానికి రాజరాజేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి ప్రదేశంలో గత 2 సంవత్సరాలుగా వేములవాడ బ్రాహ్మణ సంఘము, నిత్యాన్న సత్రము ఈ 2 కలిపి ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములందరికీ కూడా మనసులో ఒక సంకల్పం కలిగింది. ఏమంటే 1,00,000 పార్థివ లింగార్చన. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో భక్త రామదాసు 393వ జయంతి ఉత్సవాలు 3 రోజుల పాటు జరగనున్నాయి. 2వ రోజు భక్తులు రామదాసు ధ్యాన మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. రామదాసు ఉత్సవాలకు హాజరైన సంగీత కళాకారులు ఆలపించిన రామదాసు కీర్తనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ములుగు జిల్లా మేడారంలోని చిలకలగుట్ట ప్రాంతం నుండి దిగువకు నిత్యం జీవధార ప్రవహిస్తోంది. ఈ నీటిని తాగితే సర్వరోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. వనదేవత సమ్మక్క తల్లి నిలయమైన చిలకలగుట్ట నుండి జాలువారే ఈ నీటిని మేడారం వచ్చే భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఎక్కడి నుండి వస్తున్నాయో ఆనవాళ్లు కూడా లేకుండా కొండపై నుండి వనమూలికలు మధ్య ప్రవహిస్తూ వచ్చే ఈ నీటితో సర్వరోగాలు నశిస్తాయని భక్తులు నమ్మకంతో సేవిస్తారు. శ్రీ సత్యసాయి జిల్లాలో నీరోళ్ల మండలం కొత్తపాల్యం హొట్టెబెట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సందర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మకర్త అయిన శ్రీ గోవిందరాజుల ఆహ్వానం మేరకు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మడకసిర ఆర్డీఓ ఆనంద్ కుమార్ ఆలయాన్ని సందర్శించారు. కలెక్టర్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.